అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మరుగుజ్జు. రచయిత ఎంసి శివశంకర శాస్త్రి గారు. ఇక కథలోకి వెళితే, భర్త ఇంటికి రాగానే జరిగిన విషయం ఆయన ముందు భల్లున కక్కెయ్యాలని ఆతృతగా ఎదురుచూస్తోంది రమ్య. ఈలోగా తన విధిని గుర్తు చేస్తూ టంగు టంగుమంటూ 5 గంటలు కొట్టింది పాతకాలపు గోడ గడియారం. అనంతరం ఓ అరగంట అయ్యాక ఇంటి ముందు స్కూటర్ ఆగిన శబ్దం. గబగబా వెళ్ళి తలుపు తీసింది. అర్జెంటు ఫైల్స్ ఏవో కొన్ని చేత పట్టుకొని గడప దాటి అలా ఇంట్లోకి అడుగేస్తుండగానే తలుపు బార్లా వేస్తూ, ఇన్ని సంవత్సరాలుగా మా నాన్న అలాంటివాడు ఇలాంటివాడని దబాయించి పడేశారే, ఇక తమరిప్పుడేం చెబుతారో చెప్పండి చూద్దాం. ఘనమైన మీ తండ్రిగారి గొప్పల గురించి ముక్కుపుటాలెగరేస్తూ ఆవేశపూరితంగా అంది రమ్య. ఆఫీసులో నిమిషం కూడా హాయిగా కూర్చో వీలు లేకుండా బోలెడు ప్రాబ్లమ్స్తో సతమతమై తీరా ఇంటికొస్తే ప్రశాంతంగా 4 మాటలు మాట్లాడడం మానేసి వీరావేశంతో చిందులేస్తావేంటే, ఇంతకీ ఏం జరిగిందో చెప్పు మరి విసుగ్గా అన్నాడు శ్రీకాంత్. చిచ్చి, దరిద్రపుగొట్టు సంబంధం. మీ కుటుంబ సాంప్రదాయాలు ఇలాంటివని తెలియక నన్ను మీ కంటగట్టేశారు. అయినా ఇప్పుడు అదంతా తోడుకుంటే ఏం లాభం? అంతా నా కర్మ అనుకోవాలి. కర్మ రుసరుసలాడుతూ చేత్తో టపాటపా నుదురు బాదుకుంది రమ్య. ఏం మనిషివే నువ్వు? జరిగిందేదో తిన్నగా చెప్పి చావకుండా నోటికి వచ్చినట్టల్లా వాగుతున్నావేంటి? శ్రీకాంత్ వాయిస్ కొద్ది హెచ్చు స్థాయిలో వినిపించింది. మీ నాన్నగారిని వయసుకు తగినట్టు పెద్దరికంగా ఉండమని చెప్పండి. గీపెట్టుకున్నా నా మాట విన్నారు కాదు. ఇప్పుడు ఆ మహానుభావుడి పుణ్యమా అని మా కుటుంబ గౌరవమంతా మంటగలిసిపోయింది. రమ్య, ఇక నా సహనం పరీక్షించక జరిగిందేదో చెప్పి తగలడు, లేదంటే మర్యాదగా ఉండదు. శ్రీకాంత్ కళ్ళెర్రబడ్డాయి. మొన్న మీతో ఓ విషయం చెప్పాను, గుర్తుందా? గుర్తు లేదన్నట్టు పెదవి విరిచి తల అడ్డంగా ఆడించాడు. అవునులేండి, మీకు అలాంటివన్నీ ఎందుకు గుర్తుంటాయి? అదే మా పుట్టింటి వైపు వారి సంగతులైతే ఎంచక్కా ప్రతీదీ గుర్తుంచుకొని సాధిస్తుంటారు. ఎంతైనా మీ మగజాతి బుద్ధులే అంతా. పుల్లవిరుపు మాటలు పలికింది. అబ్బబ్బా, ఆపవే నీ వెదవనస. అప్పట్నుంచి సాధిస్తున్నావు కానీ అసలు సంగతేంటో మాత్రం చెప్పి చావటం లేదు. కైమంది గొంతు. ఎందుకైనా మంచిది, నే చెప్పే విషయం జాగ్రత్తగా గుండె చేత పట్టుకొని వినండి. ఇటీవల మీ నాన్నగారు ఎదురింటి పార్వతమ్మ గారితో గంటల తరబడి కూర్చొని మాట్లాడుతుంటేనే చూసి, అది మంచి పద్ధతి కాదని చెప్పండి అంటే నా మాట పూచిక పుల్లలా తీసి పడేశారు. అయితే ఇప్పుడేమైందని కస్సుమంటూ ఎదురు ప్రశ్న. ఏం జరగకూడదో అదే జరిగింది. తెల్లారి 5ంటికి మీరింట్లో ఉండగానే నిద్రలేచి పాచిముఖంతో ఎప్పట్లాగానే వెళ్ళిపోయిన పెద్ద మనిషి ఇంతవరకు ఇంటికి రానేలేదు. ఆ పోయేదేదో ఒక్కడే పోయి ఉంటే ఎంతో బావుండేది. భార్య చెప్పిన మాటల్లో చివరి పదజాలం శ్రీకాంత్కి కొంచెం దడ పుట్టించింది. అయితే ఆయన కూడా ఇంకెవరు వెళ్ళారు? కొంచెం బెరుగ్గా వచ్చింది మాట. జతగా ఆయన గారి ప్రేయసి ఎదురింటి పార్వతమ్మను లేవదీసుకుపోయాడు. ఇందాక వాళ్ళబ్బాయి కోడలు వచ్చి నానా బీభత్సం సృష్టించి మీ మామగారికి ఇంత వయసొచ్చి కూడా ఇదేం పోగాలం దాపురించిందండి. ఆయన మాయలో పడి నిప్పులాంటి మా అమ్మ పాడైపోయింది అంటూ తెగ తిట్టి పడేసి కంప్లైంట్ ఇవ్వటానికని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పిడుగు వార్త భల్లున కక్కేసరికి నిలువెల్లా చెమటలు పోసి కళ్ళు బైర్లు గమ్మి సోఫాలో కూలబడిపోయాడు శ్రీకాంత్. కళ్ళు తెరిచేసరికి బెడ్రూమ్లో తను మంచం మీద ఉన్నాడు. మిస్టర్ శ్రీకాంత్, జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకండి, టేక్ ఇట్ ఈజీ, జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు ఫ్యామిలీ డాక్టరు. మనసు మరోవైపు మళ్ళిద్దామనుకున్నా తన తండ్రిని గురించిన ఆలోచనే కుమ్మరి పురుగులా తొలిచేస్తుంది. నీరసంగా కళ్ళు మూసుకు పడుకున్న శ్రీకాంత్కి తలవని తలంపుగా గతము ఓసారి మదిని మెదిలింది. శ్రీకాంత్ 3వ తరగతి చదువుతున్న రోజులవి. టైఫాయిడ్తో అమ్మ చనిపోయింది. ఎలిమెంటరీ స్కూలులో ఉపాధ్యాయుడుగా పనిచేసే తండ్రి తనని అల్లారు ముద్దుగా చూసుకొని తల్లి లేని లోటు తీర్చి పెంచి పెద్ద చేశాడు. గట్టి పునాది వేసి బాగా చదివించటంతో ప్రతి తరగతి ర్యాంకుతో పాసై చివరికి ఎంఎస్సిలో తాను బంగారు పతకం అందుకోవటానికి కారకుడు నాన్నే అయ్యాడు. అనంతరం
హైదరాబాదులోని ఓ పబ్లిక్ రంగ సంస్థలో హోదాగల ఉద్యోగం వచ్చింది. అదే సంవత్సరం నాన్న రిటైర్మెంటు. ఆ మరు ఏట సంబంధం వెతుక్కుంటూ రావటంతో అమ్మాయి నచ్చిందని రమ్యను పెళ్లి చేసుకోవటం జరిగిపోయింది. పదవీ విరమణ అనంతరం మా మడూరిలో ఉన్న 2 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్న నాన్నని తమ దగ్గరే ప్రశాంతంగా ఉండిపోమ్మని తను రమ్య కలిసి పోరు పెట్టి హైదరాబాదు తీసుకురావటం జరిగింది. ప్రశాంత జీవనానికి అలవాటు పడిన నాన్నకి నగర వాతావరణం పడక మళ్ళీ ఊరికి వెళ్ళిపోతానంటే వద్దని వారించి అక్కడే ఉంచుకోవటం జరిగింది. ఆయనకి పొద్దుపోక ఇంటి ముందున్న పెద్ద బాదం చెట్టు కింద కూర్చొని ఇరుగు పొరుగు జనంతో కాలక్షేపం చేయటం రమ్యకు ఏమాత్రం సరిపడలేదు. మామగారు ఆ అలగా జనంతో కూర్చొని అలా బాతాఖానీ కొడుతూ ఉంటే మా పరువేం కావాలనుకున్నారు? చీచ్చి, ఈ ముసలాళ్లకు తెలీదు, చెబితే వినిచావరు. ఇక మీదట ఆ పోరంబోగు జనంతో మాట్లాడితే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. తన ఎదురుగుండానే 1-2 సార్లు రమ్య కటువుగానే వినిపించింది. మనిషి సంఘజీవి తల్లి, అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి కానీ ఏకాకిగా ఉండటానికి ప్రయత్నించకూడదమ్మా. రమ్య ఈసడించినప్పుడు ఆయన సౌమ్యంగా చెప్పిన మాటలు కూడా రింగుమన్నాయి. మరెందుకో కానీ రాను రాను రమ్య మాటలు పనస తొనలై తాను కూడా తండ్రిని చులకనగా చూస్తూ ప్రతిదానికి విసుక్కోవడం, ఏకవచన ప్రయోగ పదజాలంతో హెచ్చరించడం జరిగింది. ఒకదాని వెంట మరొకటిగా గతం మెదులుతుంటే చు అంటూ అప్రయత్నంగా తల అడ్డంగా ఆడించాడు శ్రీకాంత్. ఏంటండి చిన్నపిల్లాడిలా మీరు మరీ ఇదైపోతున్నారు? ఇందాక డాక్టర్ గారు ఏం చెప్పెళ్ళారు? ఇక ఆ దరిద్రుణ్ణి గురించి ఆలోచించటం మానేయండి. ఈ రోజుతో శని విరగడైపోయింది అనుకుందాం. వేళ్ళు పలపలా విరుస్తూ మామగారిని తెగ తిట్టిపోసింది రమ్య. ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్ర స్థాయి అవార్డు కూడా అందుకొని ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దిన తన తండ్రి రమణమూర్తికి ఎందుకు ఇలాంటి నీచమైన బుద్ధి పుట్టిందో శ్రీకాంత్కి బోధపడటం లేదు. 62 ఏళ్ల వయసులో కట్టలు తెంచుకొస్తున్న కామవాంఛ తీర్చుకునేందుకు ఆ ఘనుడికి ఓ ఆడది కావాల్సొచ్చిందా? చీచ్చి, సంస్కారహీనుడు, వృద్ధజంబుకం, అలాంటి వాణ్ణి అనుకోవటం కూడా పాపమే. తిట్టుకుంటూ బాధగా అలా పక్కకి తిరిగి పడుకొని బిర్రుగా కళ్ళు మూసుకున్నాడు. బాగా పొద్దుపోయాక నిద్రలోకి జారుకున్నాడు. లీవ్ అప్లై చేసి 4 రోజుల పాటు తనకి అనుమానం ఉన్న చోటల్లా తండ్రి కోసం వెతికాడు కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఇంటికి తిరిగొచ్చి తానెక్కడెక్కడ వెతికింది భార్యతో వివరిస్తూ ఉండగా పోస్ట్ అన్న పిలుపు బయట నుంచి వినిపించగానే గబగబా బయటికొచ్చి పోస్ట్ మ్యాన్ అందించిన కవరు తీసుకొని భర్తకిచ్చింది రమ్య. దానిమీద ఉన్న దస్తూరి చూడగానే తన తండ్రి రాసిందేనని తెలిసిపోయింది. విషయం తెలుసుకోవాలనే తహతహతో వెంటనే కవర్ ఓపెన్ చేసి కళ్ళకు పని అప్పగించాను. గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేటప్పుడు ఎంతో ప్రీతిపాత్రంగా సంబోధించే చిరంజీవి శ్రీకాంత్కి మంగళాశిస్సులతో అనే పదజాలాలేవి ఉపయోగించకుండా తిన్నగా విషయమే వివరించటం జరిగింది. ఉత్తర సారాంశం మీదికి చూపు మళ్లించాడు. శ్రీకాంత్కి 30 ఏండ్ల పాటు ఓ తరహా జీవితానికి అలవడిన ఓ వ్యక్తి యొక్క నడవడిక క్షణాల్లో మారిపోవాలంటే మారదు. చిన్నతనం నుంచి నా గురించి క్షుణ్ణంగా తెలిసిన నువ్వు నన్ను అనుమానిస్తూ వచ్చినందుకు నవ్వాలో ఏడవాలో కూడా తేల్చుకోలేకపోయాను. ఎదురింటి పార్వతమ్మగారు నాకు పరిచయం అయ్యాక ఒకరి కష్ట సుఖాలొకరు చెప్పుకుంటూ అభిమానాలు పెంచుకున్నాం. నేను పార్వతమ్మగారు కలిసి వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా నీ భార్య తొంగి చూసి మెల్లిగా నీ చెవికెక్కిస్తుంటే అవి వేదోక్తాలుగా తీసుకొని నన్ను నిందించినప్పుడల్లా చిన్నవాడివి తెలియక అంటున్నావులెమ్మనుకొని సర్దుకుపోయాను. కానీ మొన్న 15 రోజుల క్రితం మీరిద్దరూ కలిసి అన్న మాటలు నా గుండెను గాయపరిచి నిలువున కృంగదీశాయి. ఇక ఎదురింటనేమో కాటికి కాళ్ళు చాపుతున్న పార్వతమ్మగారితో కొడుకు కోడలు కలిసికట్టుగా వెట్టి చాకిరీ చేయించుకుంటూ సూటిపోటి మాటలతో బాధించారంటే ఆ పాపం ఎప్పటికైనా పండక మానదు. భగవంతుడు వాళ్ళని క్షమించడుగాక క్షమించడు. ఈ సమాజం మమ్ము అనుమానించి నిందలు అంటగట్టి బురద చల్లినంత మాత్రాన మేమేం భయపడం. ఇదే సమాజం ఓ ఆడదానికి విధించిన కట్టుబాట్లను
అనుసరించాల్సిన వయస్సు దాటిపోయిన 68 సంవత్సరాల పార్వతమ్మ గారు కానీ నేను కానీ ఈ సమాజానికి భయపడాల్సిన పని లేదు. మేమిద్దరం కలిసికట్టుగా బయలుదేరినప్పుడే ఊపిరి ఉన్నన్నాళ్ళు అక్కా తమ్ముళ్ళమై సొంత కూడు తిని బతకాలన్న తలంపుతోనే గడప దాటాం. ఇక్కడో ప్రైవేటు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరాం. ఈ పసిపాపలను కేవలం తల్లిదండ్రులే కాకుండా దేశమే గర్వించేలా తీర్చిదిద్దాలన్నదే మా ఆశయం. ఈ ఉత్తరాన్ని పార్వతమ్మ గారింట కూడా చూపించేది. ఆ భగవంతుడు మలినపడిన మీ మనస్సులను కడిగేసి మున్ముందు మంచి మనసులను ప్రసాదించాలని సదా మీ అభ్యున్నతే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు రమణమూర్తి. ముక్తాఫలాలకు ప్రతిరూపంగా పేర్చినట్టున్న రమణమూర్తి అనే ఆ చేవ్రాలు ఆయన నిష్కల్మష హృదయానికి ప్రతీక అనిపించేలా ఉంది. ఆకాశమంత మహోన్నత భావాలు కలిగిన తన తండ్రి ముందు తానో మరుగుజ్జునన్న భావం శ్రీకాంత్ మనస్సులో శాశ్వతంగా నిలచిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.